హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి. మరి నేను క్రికెట్ రివ్యూస్ ఛానల్ ఎందుకు ఎంచుకున్నాను, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాను. నేను 10 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటాను. పేషెంట్ని, నాకున్న జబ్బు వల్ల మొత్తం మంచాన్నే లేకుండా కూర్చోవడం ఇంతవరకే చేయగలుగుతాను. కాబట్టి బయటకు వెళ్ళి వేరే పని చేయలేను, కాబట్టి ఇది ఎంచుకున్నాను. మరి క్రికెట్ ఒకటి, ఈ న్యూస్ అండ్ పాలిటిక్స్ ఒకటి, ఇంకో వేరే ఛానల్ కూడా ఓపెన్ చేశాను. దాంట్లో కూడా చెప్తున్నాను, అది కూడా లింక్ ఇస్తాను. ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ క్రికెట్ పైన ఈ రివ్యూ చెప్తాను. మరి నిన్న 4th T20 అయితే ఇండియా అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో మ్యాచ్ అయితే సిరీస్ అయితే కైవసం చేసుకుంది. థర్డ్ T20లో టాస్ గెలిచి మరి బట్లర్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. పూణే గ్రౌండ్లో చేజింగ్ కొంచెం కష్టమే, 170+ కొడితే కష్టమే, కానీ డీ వస్తుందని చేజింగ్ తీసుకున్నప్పటికీ నిన్న మ్యాచ్లో హార్దిక్ ఫస్ట్ మన బ్యాటర్స్ అయితే ఫెయిల్ అయింది. అభిషేక్ శర్మ 200 స్ట్రైక్ రేట్తో బాగానే ఆడినప్పటికీ కొంచెం పక్క నుంచి సంజు శాంసన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ అవుతున్నారు. వీళ్ళిద్దరు మాత్రం కన్సిస్టెన్సీ లేదు. సూర్యకుమార్ యాదవ్ అయితే చాలా రోజుల నుంచి ఫ్లాప్ అవుతున్నాడు. మరి సంజు శాంసన్ కూడా ఒక సౌత్ ఆఫ్రికాలో సెంచరీస్ కొట్టిన తర్వాత మళ్ళీ మ్యాచెస్ ఆడట్లేదు. ఇదే ప్రాబ్లం తనతోని. కన్సిస్టెన్సీ ఆడడు. తన అవసరంగా ఒకటే షాట్స్లో అవుట్ అయ్యిండు. 3 మ్యాచ్లు 4 మ్యాచ్లో కూడా ఒకటే షాట్స్కి అవుట్ అవుతున్నాడు. అది కొంచెం ప్రాబ్లం అయితే తను మార్చుకోవాలి. నెక్స్ట్ ఒక మ్యాచే ఉంది, ఇంకా T20s లేవు. నెక్స్ట్ వన్డే సిరీస్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, తర్వాత IPL. ఇంకా సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్లు గెలుస్తున్నారు కాబట్టి తన ఫామ్ కనిపించట్లేదు. ఫామ్లో లేడు. తన బ్యాటింగ్ కూడా ఫామ్లోకి రావాలి. చాలా అనవసరంగా చెడగొట్టుకుంటున్నాడు అనిపిస్తుంది కెప్టెన్గా ఉన్న మ్యాచ్లు గెలుస్తున్నప్పటికీ. మరి నెక్స్ట్ అభిషేక్ శర్మ ఒకడైతే తన ఆట తన ఆడుతున్నప్పటికీ, రింకు సింగ్ అయితే నిన్న పైన వచ్చిండు. మెయిన్ తిలక్ వర్మ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకైతే. తిలక్ వర్మ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ షాట్ ఫస్ట్ బాల్కే రావడం ఏంది, మొన్న మ్యాచ్ గెలిపేయంగానే సెంచరీస్ కొట్టంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అది తప్పుగా ఆడింది అనిపిస్తుంది. తను మార్చుకోవాలి. మరి తిలక్ వర్మకి ఇట్లాంటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇండియన్ టీంలో, కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. కొంచెం చూసి ఆడాలి. మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి. వన్ డౌన్ బ్యాటర్స్ అంటే విరాట్ కోహ్లీ లాగా ఆడాలి. మ్యాచ్ను ఆగాలి, కొద్దిసేపు ఆగి ఆడిస్తూ ఉండాలి. అది నేర్చుకోవాలి తిలక్ వర్మ. ఇది కాదు ఆడాల్సింది. తిలక్ వర్మ ఆడింది కరెక్ట్ కాదు. నెక్స్ట్ రింకు సింగ్ వచ్చిండు. తన పాత్ర 30 runs. దాని తర్వాత శివం దుబేతోని మంచి పార్ట్నర్షిప్ చేసిండు, అభిషేక్ శర్మతోని. మరి శివం దుబే, పాండే ఇక్కడ 4 wickets పోయినాయి. 10 ఓవర్స్కి 75. 4 wickets పోయినాక మ్యాచ్ మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికీ శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా మాత్రం ఆయన సెట్ చేసిరు. ఇద్దరు సెట్ అయిపోయారు. ఇద్దరు ఫినిషర్స్ అండ్ భారీ హిట్టర్స్, కాబట్టి మ్యాచ్ని అయితే సెట్ చేసిరు. హార్దిక్ పాండ్యా మాత్రం సూపర్ ఇన్నింగ్స్, బాగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. శివం దుబే సూపర్, తన బ్యాటింగ్ తన ఆడిండు స్పెషలిస్ట్గా. మంచి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టిండు. హార్దిక్ పాండ్యా కూడా మంచి సిక్సెస్ కొట్టిండు, మంచి షాట్స్ తోని. టీం అయితే 181కి మన స్కోర్ అయితే సెట్ చేసిండు. ఆ స్కోర్ సరిపోతుంది బౌలింగ్ మంచిగా వేస్తే. మరి మనకి సరిపోతుంది స్కోర్ అయితే సెట్ చేసినప్పుడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా బెండకెట్ కొద్దిసేపు మంచిగా ఆడిండు. వాళ్ళు 6 over పవర్ ప్లేలో మ్యాచ్ వాళ్ళ సైడే వెళ్ళింది. వాళ్ళే ఫిలిప్స్ వాళ్ళు కొద్దిసేపు ఆడిండు, బెండకెట్ ఆడిండు. బట్లర్ తొందరగా అవుట్ అయినప్పటికీ ఈ నెక్స్ట్ హ్యారీ బ్రూక్ మాత్రం మ్యాచ్ను వదలలేదు. హ్యారీ బ్రూక్ మనకి శివం దుబే బదులు మెయిన్ ఇప్పుడు కంట్రవర్సీ నడుస్తుంది. హర్షిత్ రాణా ఎట్లా వస్తాడు? హర్షిత్ రాణా పైన షార్ట్ వీడియో చేశాను చూడండి. హర్షిత్ రాణా ఎట్లా వచ్చి ఆడతాడు మ్యాచ్ ఆల్రౌండర్ బదులు ఆల్రౌండర్ ఆడాలి కదా. ఒక బౌలర్ ఇచ్చి ఆడడం కరెక్ట్ కాదని వీడియో కూడా, అది కరెక్ట్ అయితే కాదని నాకు అనిపించింది. కానీ తను వచ్చినాక తర్వాత 3 wickets మెయిన్ వికెట్ తీసిండు. సెట్ అయిన లివింగ్ స్టోన్ వికెట్ అయితే తీసిండు రాగానే. తర్వాత అప్పుడు లివింగ్ స్టోన్ ఉన్నసేపు వాళ్ళ సైడే ఉంది మ్యాచ్. హ్యారీ బ్రూక్ మాత్రం హర్షిత్ రాణాని కొట్టిండు. 2 6లు, ఒక 4 మ్యాచ్ మాత్రం ఈజీ చేసినప్పటికీ మన రవి బిష్ణోయ్ బౌలింగ్లో అనవసరమైన షాట్ ఆడి హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యిండు. కానీ మ్యాచ్ని ఈజీ చేసిండు. 5 overs 50 runs లాగా తెచ్చిండు. అవుట్ కాకుండా మ్యాచ్ అయిపోయేది. హర్షిత్ రాణాని కూడా బాగానే ఫాస్ట్ బాల్ పిచ్చ కొడతాడు. హ్యారీ బ్రూక్కి హర్షిత్ రాణా వాళ్ళకి ఏముండదు, స్పిన్నర్స్కే కొంచెం తడబడతాడు. కాకపోతే హర్షిత్ రాణాకి 3 wickets మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించింది ఇండియా మ్యాచ్ పైన. మరి దానిపైన కాంట్రవర్సీలు చాలా విమర్శలు వస్తున్నాయి ఇంగ్లాండ్ క్రికెట్ నుంచి, తప్పు అని, పొరపాటని. మరి వాళ్ళు చూసుకోవాల్సింది, అప్పీల్ చేయాల్సింది. మ్యాచ్ అయితే గెలిచినాం, కానీ బౌలింగ్లో కొంచెం అంతా పోయిన మ్యాచెస్ కంటే హర్షిత్ రాణా అదే కొంచెం ఇంపాక్ట్ జరిగింది. కాబట్టి వాళ్ళ బ్యాటర్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యారు. లివింగ్ స్టోన్ వికెట్ తీయడం వల్ల మ్యాచ్ అయితే మనకు వచ్చేసింది. సిరీస్ అయితే గెలిచిపోయినాం. లాస్ట్ మ్యాచ్ అయితే ముంబైలో ఉంటుంది. ముంబైలో కూడా మ్యాచ్ వన్ సైడ్ మ్యాచే ఉంటుంది ఆల్మోస్ట్. మన నెక్స్ట్ వన్డే సిరీస్ పైన, వన్డేస్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ పైన మనది ఇక నెక్స్ట్ మెయిన్ దీంట్లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్దే ఫాల్ట్ ఉంది ఈ సిరీస్లో.
వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వన్ డే సిరీస్ వాళ్ళైతే ఉండరు. కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళు వచ్చేస్తారు. మరి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ముందు చెప్పినట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.